అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోతారా, సకల చరాచర జగదోతార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాందత అంతము చేసి, అజ్ఞానాందత అంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షంబను గ్రహింపు, అవ్యయ మోక్షంబను గ్రహింపు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఈరోజు మెహర్ బాబు ప్రేమ సమాజ్ కార్యక్రమం వివరాలు. సాధారణంగా 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం, 5 గంటల నుంచి 5:30 వరకు ప్రసంగం ఉంటుంది. ఈరోజు ప్రసంగం పేరు ఇవ్వలేదు కాబట్టి సంకీర్తన కార్యక్రమే కొనసాగించాలి. జై బాబా. 5:50 వరకు సంకీర్తన కార్యక్రమే కొనసాగిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా సంకీర్తన కార్యక్రమం అరుణ రవీంద్ర గారు, మీతోటి ప్రారంభిస్తాం. ఒక పాట పాడండి. అరుణ రవీంద్ర గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే, ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు ఓపెన్ పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. మెహర్ బాబా నీకిదే వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకిదే వందనం,
మా బ్రతుకంత నీకర్పితం. మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మమ్ము మేల్కొల్పదయ చేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా నీ ధరి చేర్చరా. మమ్ము దయ చూడరా నీ ధరి చేర్చరా. మౌన రూప నీకిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. ప్రతిరోజంత నీ స్మరణతో బ్రతుకున్నాము నీ కోసమై. ప్రతిరోజంత నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో. బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా. బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా. మెహర్ కోటి నీకిదే వందనం. మెహర్ బాబా నీకిదే వందనం. మా బ్రతుకంత నీకర్పితం. మెహర్ బాబా నీకిదే వందనం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమా. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి అరుణారాయణ గారు. మెహర్ బాబా ప్రేమికుడు అని సొసైటీలో మనకు గుర్తింపు కావాలి అంటే బ్యాడ్జి పెట్టుకుంటేనో ఇంకోటి పెట్టుకుంటేనో వచ్చే గుర్తింపు కంటే కూడా మన జీవిత విధానంలో ఆయన చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నాయో, మెసేజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం జీవితంలో అమలు జరుపుకున్నట్లయితే మనం మెహర్ బాబా ప్రేమికులుగా ఆయన హృదయంలో ఎలాగా ఉంటాం, ముద్రపడిపోతాం. అంతేకాకుండా ప్రజానీకంలో కూడా మెహర్ బాబాని మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఏ బాబా, ఎందుకంటే మీరు ఇప్పుడు పాట పాడారు, ఆ పాటలో బ్రతుకంత నీకు అంకితం. ఇంకేముంది? అర్పణాభావం. బ్రతుకంటే జీవితాన్ని ఆయనకి అర్పించేస్తే అర్పణాభావంతో జీవిస్తున్నాం. దానికి దగ్గరగానే మనం జీవించాలి. జై బాబా. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు పాట పాడతారు, తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా. జై బాబా బాబా మెహరు బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే.
పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే, పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే, తలరాతలో వ్రాసేది ఆతడే, తలరాతలో వ్రాసేది ఆతడే, ఆతని శక్తిని సామర్థ్యాన్ని అరేగ తగునా తప్పు కదా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని, వేదాలు పొగడగలేని సర్వేసుని, సురలైనా చూడగలేని సర్వాత్మని, మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా, జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు, అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మెహేరు బాబా పేరున మహితాత్ముడు, ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆద్యుడు, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, జై బాబా బాబా జై బాబా, బాబా జై బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు, అందరికీ జై బాబా. ఆయన అనంతుడు, ఆయన తత్వం కూడా అనంతమే, మన బుద్ధితోటి తెలుసుకోలేము. అయినా కూడా తప్పదు, వాయు రూపం నుంచి మానవ రూపం వరకు పరిమాణ క్రమంలో వచ్చాం. మొదటి సంస్కారంతో ఊపిరి పోసుకున్నాం, ఆఖరి సంస్కారంతో ఊపిరి వదిలేస్తాం. మరి ఈ విలువైనటువంటి కాలాన్ని ఆయనకు అర్పించుకుని నేనే భగవంతుని అనేటువంటి స్థితిని చేరుకునేదాకా ఈ ప్రయాణం ఆగదు. ప్రయాణం కాదు, ప్రయాణం. మంచి పాట వినిపించారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు, జయబాబా. సార్ నేను ఒక 10 నిమిషాల తర్వాత చేస్తాను సార్, అంటే నేను చిన్న పని మీద ఉన్నాను సార్, అందుకని మీకు మెసేజ్ పెట్టాను సార్. అది నేను చూడలేదు. ఓకే, చూడలేదు సార్. అదే విశాఖ. జయబాబా.
విశాల్ గారు. మారుతి గారు. టైం వేస్ట్ చేయకుండా తొందరగా పేరు చదివిన వెంటనే ఓపెన్ అయిపోవాలి. మారుతి గారు. జయ अवतार मेहर बाबा की जय। నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ఆశించి ఆశించి విఫలమైపోతారు. నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ఆశించి ఆశించి విఫలమైపోతారు. నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ప్రాప్తమైనది నిరు వరముగా అనుకోక లేని దానిని కోరి స్థిరముగా మనలేక ప్రాప్తమైనది నిదు వరముగా అనుకోక లేని దానిని కోరి స్థిరముగా మనలేక కోరమని కోరికలు కోరి కోరినవారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ప్రేమ హృదయము తోడ నిన్ను పిలువగలేక స్తోత్రములు ప్రార్థనలు మరిచిపోవగలేక ప్రేమ హృదయము తోడ నిన్ను పిలువగలేక స్తోత్రములు ప్రార్థనలు మరిచిపోవగలేక తీర్థాలు క్షేత్రాలు తిరుగమరిగిన వారు తీర్థాలు క్షేత్రాలు తిరుగమరిగిన వారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే హృదయమున నీవునికి ముదముగా గనలేక గిరిలు గుడులను విదకు చిత్తమును విడలేక హృదయమున నీవునికి ముదముగా గనలేక గిరిలు గుడులను విదకు చిత్తమును విడలేక దేవుడని దేవుడని దేవులాడిన వారు దేవుడని దేవుడని దేవులాడిన వారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే కులము మతముల నుండి బయటపడను లేక కులము మతముల నుండి బయటపడను లేక ఫలము నాశించకై పూజ చేయగలేక ఫలము నాశించకై పూజ చేయగలేక మత గురుల మాటలకు తలలు చెడివారు
నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే ఆశించి ఆశించి విఫలమైపోతారు నీ ప్రేమ కోసమే నిన్ను చేరేందుకే. జై బాబా అండి. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. మాలతి గారు జై బాబా. థ్యాంక్ యూ అందరికీ. ప్రేమతత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. ఆ ప్రేమ కోసం ప్రేమ కావాలనే అంతర్గతంగా మన తపన అయినా కూడా బాహ్యంగా మన బతుకు వేరుగా ఉంటుంది. ఎందుకని గత సంస్కారాల ఫలితంగా ఆ పాఠంతో కూడా అదే. ప్రేమ కోసమే, నీ ప్రేమ కోసమే తప్పిస్తున్నాం, నీ ప్రేమ కోసమే దేవుళ్ళు ఆడుతున్నాం. కానీ మేము చేసేమో తీర్థయాత్రలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా మానలేకపోతున్నాం అని చెప్పి రాశారు కదా. అంటే ఏమిటి మన బతుకేమో అసలు ప్రేమ కావాలని, ఆ ప్రేమను చేరుకునేదాకా ఇవన్నీ కూడా మనం ఏబిసిలు నేర్చుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి కదా, పదాలు నేర్చుకోవాలి కదా, వాక్యాలు నేర్చుకోవాలి కదా, అలాగే పుస్తకం పట్టాలి కదా, పుస్తకం చదవాలి కదా, ఆఖరికి డిగ్రీ కావాలి. ఆ డిగ్రీ కోసం ఇవన్నీ అలాగా ఇవన్నీ కూడా అలాంటివే. కానీ మధ్యలో ఇవన్నీ మనం మానుకోలేకపోతున్నాం. అంటే మన గత సంస్కారాల ఫలితంగా మానుకోలేకపోతున్నాం. దానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు, బిడియం పడవక్కర్లేదు. కానీ ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి మనం అవి కూడా బాబా పరంగానే చేసినట్లయితే, అది కూడా ప్రేమగానే చేసినట్లయితే ప్రేమతత్వంలోకి దారి తీస్తుంది. తొందరగా గమ్యాన్ని చేరుకుంటాం. ఇదే బాబా మంచి పాట వినిపించారు. ఇప్పుడు బరాటం విశాల్ గారు సిద్ధంగా ఉన్నారా? జై బాబా అంకుల్. ఓకే, మీరు పాడిన తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉంటారు. జై బాబా. అందరికి జై బాబా. నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, ప్రేమానుభూతికి లోనవగా మానడు. మేహరు బాబా ప్రేమవతారా, ప్రేమవతారా, దివ్యావతారా. మేహరు బాబా ప్రేమవతారా, ప్రేమవతారా, దివ్యావతారా. నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, ప్రేమానుభూతికి లోనవగా మానడు. ప్రతి క్షణం నీ దర్శనం అతనికి వరమై, అనుక్షణం నీ నామమే అతని ధ్యానమై. ప్రతి క్షణం నీ దర్శనం అతనికి వరమై, అనుక్షణం నీ నామం అతని ధ్యానమై. అహర్నిశలు నీ తలపే అతని తపనై, అహర్నిశలు నీ తలపే అతని తపనై. జరిగే సంఘటనలకు ఆనంద భరితుడై, జరిగే సంఘటనలకు ఆనంద భరితుడై. నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, ప్రేమానుభూతికి మానడు. ప్రేమవతారా, ప్రేమవతారా, దివ్యావతారా. మేహరు బాబా ప్రేమవతారా, ప్రేమవతారా, దివ్యావతారా. నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, ప్రేమానుభూతికి లోనవగా మానడు. వ్యాంఛ వ్యామోహములకు అతడు దూరుడై, ప్రేమానందములకు అతడు పాత్రుడై. వ్యాంఛ వ్యామోహములకు అతడు దూరుడై, ప్రేమ ఆనందములకు అతడు పాత్రుడై. సేవా నీరతిని కోరే ధన్యజీవుడై, సేవా నీరతిని కోరే ధన్యజీవుడై.
నీ ఇచ్చకి మనగలిగిన నిత్య తృప్తుడై, నీ ఇచ్చకి మనగలిగిన నిత్య తృప్తుడై, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, ప్రేమానుభూతికి లోనవగా మానడు. మేరు బాబా ప్రేమవతారా, ప్రేమవతారా, దివ్యవతారా. మేరు బాబా ప్రేమవతారా, ప్రేమవతారా, దివ్యవతారా. నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, నీ స్మరణతో మనగలిగిన ప్రేమికుడు, ప్రేమానుభూతికి లోనవగా మానడు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అంకుల్. అందరికి జై జై మెహర్ బాబా అండి. బాబా విశాల్ గారు. ఒక కృషివలుడు. కృషివలుడు అంటే రైతు. రైతు ఏం చేస్తాడంటే పండిస్తాడు. ఆ పంటలు మంచి సారవంతమైన భూమిలో పండుతాయి. అలాగే శ్రీనివాసరావు అనే కృషివలుడిని బాబా తయారు చేసుకున్నారు. ఆయన మెదడే ఆ సారవంతమైన, ఆ మెదడులోంచి వస్తాయి ఆలోచనలన్నీ కూడాను. ఆయన పరంగానే జీవిస్తున్నాడు, ఆయన పరంగానే చేస్తున్నాడు. ఆయన స్మరణలో ఉన్నట్లయితే ఇంకా వాడికి ఏమి లోటు ఉండదు. గమ్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటాడు. అంతే భావోద్వేగంతో అవన్నీ కూడా ఆ మనసు చిగురిస్తోంది, అలా పుష్పిస్తోంది, ఆ ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాన్ని కూడా మనం కూడా అనుభవిస్తున్నాం. జై బాబా. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకుమార్ గారు. జై బాబా అండి. मेरा मन में हेर गाए, वन बिन दुजान कोई, हृदय वही समाये। मेरा मन में हेर गाए, वन बिन दुजान कोई, हृदय वही समाये। मैं खोया था माया जल में, किसी समाया पीले पीले, किसी ने समझाया पीले पीले, मीठा जहर वो शैतान मुझ पे समाया। कृपा हुई जब मेहर प्रभु की, वर्ष प्रेम की छाया, वर्ष प्रेम की छाया। मेरा मन मेहर गाए, वन बिन दुजान कोई, हृदय वही समाये। सफल हो गया जीवन मेरा, दैवी प्रेम को पाए। राह मिला है आत्मज्ञान की, तीन उसी में हो, नष्ट हो गया अहंकार सब, कैसे कैसे बताए। मेरा मन मेहर गाए, उन बिन दुजान कोई, हृदय वही समाये। कोई क्यों बताए महिमा उनकी, अर्पण उसी में हो जाए। प्रेम है उसी में होगा, उनकी मरे से जीवन ना खले, अंत उसी में हो जाए। मेरा मन मेहर गाए, उन बिन दुजान कोई। దీని అర్థం, నేను మాయాజాలంలో చిక్కుకున్నాను,
ఎవరు తెలుసుకోజాలరు. తీయని విషయాన్ని తాగి తాగి జ్ఞానోదయం అయింది. మెహరు కృప లభించింది మెహరు వర్షం నీడలో. నా జీవనం సఫలం అయింది. దైవీ ప్రీతముడు లభించాడు. అహంకారం నాశనం అయింది. నేను ఏ విధంగా చెప్పగలను? ఎవరు అతని మహిమ చెప్పగలరు? ఏమని చెప్పగలరు? అతనికి అర్పణ అవ్వాలి. అతని ప్రేమ గంగా ప్రవాహంగా ఉన్నది. దయతో జీవనం అతనితోనే అంతం అవ్వాలి. జై బాబా అండి. థ్యాంక్ యూ పన్నగేశ్వర గారు. జై బాబా అండి శ్రీకుమార్ గారు. భావం మీరే చెప్పేశారు, చాలా సంతోషం. జై బాబా. ఇప్పుడు శర్మ గారు ఒక పాట పాడతారు, తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండండి. ఉమారాణి గారు చెప్తారు, టైం అయింది. ఉమారాణి గారి స్పీచ్ అండి? అవునండి, మరి మాకు చెప్పాలి కదా. మెసేజ్ పెట్టానండి, మీరు కంటిన్యూ చేస్తున్నారు కదా సంకీర్తనలు. మెసేజ్ పెట్టాను, మీరు మెసేజ్ చూడలేరు. నేను స్టార్ట్ చేసేటప్పుడే చూశాను మెసేజ్. ఇప్పుడు గ్రూప్ లో పెట్టానండి, గ్రూప్ లో పెట్టాను సార్. ఇప్పుడు గ్రూప్ లో పెట్టారా? ఇప్పుడు స్కైప్ లో పెట్టాను, గ్రూప్ లో కూడా పెట్టాను.